తిరుమలలో మరోసారి భద్రతా విభాగం వైఫల్యం బయటపడింది. తిరుమల నడక మార్గంలో ఓ యువతి పెద్ది సినిమా పోస్టర్తో హంగామా చేసింది. రాజకీయ సినిమా ప్రచారాలకు తిరుమలలో నిషేధం ఉన్నా యువతి పోస్టర్తో కాలినడకన తిరుమలకు చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యువతి పోస్టర్తో నడక మార్గం ద్వారా రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా విభాగం ఎందుకు గుర్తించలేకపోయింది అని ప్రశ్నిస్తున్నారు. తిరుమలలో మరోసారి భద్రతా విభాగం వైఫల్యం బయటపడింది. తిరుమల నడక మార్గంలో ఓ యువతి పెద్ది సినిమా పోస్టర్తో హంగామా చేసింది. రాజకీయ సినిమా ప్రచారాలకు తిరుమలలో నిషేధం ఉన్నా యువతి పోస్టర్తో కాలినడకన తిరుమలకు చేరుకోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. యువతి పోస్టర్తో నడక మార్గం ద్వారా రావడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భద్రతా విభాగం ఎందుకు గుర్తించలేకపోయిందని ప్రశ్నిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పోస్ట్ డీటెయిల్స్ ని మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్, తిరుమలలో మరో వివాదం చోటు చేసుకుందని చెప్పాలి. తిరుమలకు వెళ్లే అలిపిరి నడక మార్గంలో ఓ యువతి చేతులు పెద్ది సినిమా పోస్టర్ ను పట్టుకొని కాలినడకన శ్రీవారి సన్నిధికి చేరుకోవడంతో ఇప్పుడు ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఇటీవల రిలీజ్ అయినటువంటి పెద్ది సినిమా రామ్ చరణ్ హీరోగా నటించారు. ఆయన నటించినటువంటి పెద్ది సినిమా విజయవంతం కావడంతో కాలినడకన తిరుమలకు వస్తానని చెప్పి ఆ యువతి శ్రీవారికి మొక్కుకున్నట్లు, అందులో భాగంగానే ఆ అలిపిరి శ్రీవారి పాదాల చెంత నుంచి తిరుమలకు నడక మార్గంలో పోస్టర్ ను పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళినట్లు ఫోటోలు అయితే కన్నా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ వీడియోలు ఇప్పుడైతే చర్చనీయాంశంగా మారిందని చెప్పాలి. అయితే తిరుమలలో రాజకీయ సినీ ప్రచారాలకు నిషేధం ఉన్నప్పటికీ కూడా అయితే ఒక సినిమా పోస్టర్ తో కాలినడకన తిరుమలకు వచ్చినటువంటి ఘటన భక్తులు అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నడక మార్గంలో కట్టుదిట్టమైన భద్రతా తనిఖీలు ఉంటాయి. అయితే అలిపిరి దగ్గర నుంచే భద్రతా సిబ్బంది మొదటి నుంచే తనిఖీ చేస్తుంటారు. భక్తుల నుంచి ఎలాంటి వస్తువులు తీసుకెళ్తున్నారు, అసలు ఎవరు వెళ్తున్నారు అనేది అయితే భక్తులు క్షుణ్ణంగా తనిఖీ చేసిన వెంటనే సెక్యూరిటీ సిబ్బంది మెట్ల మార్గంలో అనుమతిస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఆ భక్తురాలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళ పెద్ద సినిమా పోస్టర్ ను తీసుకెళ్లడం అయితే ఒక చర్చనీయాంశం అయింది. మరోవైపు మోకాళ్ళ మెట్ల దగ్గర అయితే ఆ పోస్టర్ ను ఆవిష్కరిస్తూ ఫోటోలు దిగి ఆ ఫోటోలను ఇన్స్టాగ్రామ్ లోనో సోషల్ మీడియాలోనో పెట్టడంతో ఈ ఫోటోలన్నీ బయట వచ్చాయి. అవి కాస్త వైరల్ గా మారిన పరిస్థితి వెళ్తుంది. ఈ ఘటనకు సంబంధించి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. దీనిపైన టీటీడీ అధికారులు ఎలా స్పందిస్తారు, భద్రతా వ్యవస్థలో ఏమైనా లోపాలు ఉన్నాయా అనే అంశం పైన భక్తులు కూడా ఎంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని చెప్పాలి. అయితే ఈ ఘటన పైన టీటీడీ అధికారికంగా ప్రకటన లేదా వివరణ ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా గత రాత్రి అయితే తిరుమల నడక మార్గంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి విగ్రహం ఒకటి దొంగలించడం, ఆ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ కావడం, మరోవైపు ఇలాంటి సినీ పరిశ్రమకు సంబంధించినటువంటి పెద్ద సినిమాకు సంబంధించినటువంటి పోస్టర్ ఒకటి వైరల్ గా రావడంతో ఈ అంశాలన్నీ చూసి టీటీడీ భద్రతా వ్యవస్థ పైన భక్తులందరూ కూడా చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది. అసలు టీటీడీ లాంటి సంస్థ దేశవ్యాప్తంగానే ఒక భద్రతా పరంగా కూడా కట్టుదిట్టంగా ఉంటుంది. ప్రతి భక్తుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేసిన వెంటనే అలిపిరి శ్రీవారి పాదాల చెంత నుంచి నడక మార్గంలో కావచ్చు, మరోవైపు అలిపిరి చెక్ పాయింట్ నుంచి కూడా తనిఖీ చేసి పంపిస్తుంటారు. ఇలాంటి పోస్టర్లు ఎలా అనుమతించారు అన్న దానిపైన కూడా భక్తులు అయితే చర్చించుకుంటున్న పరిస్థితి నెలకొంది. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.